కరీంనగర్లోని పీఎంజే జ్యువెలరీ షాప్లో కాల్పులు కలకలం సృష్టించాయి. బైక్లపై వచ్చిన 5 దుండగులు కస్టమర్లలా షాపులోకి ప్రవేశించారు. నగలు చూపించిన తరువాత గన్తో బెదిరించారు. సిబ్బందిపై కాల్పులు జరిపి నగలను దోచుకెళ్లారు. దుండగుల కాల్పుల్లో 4 సిబ్బందికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చోరీ చేసిన ఆభరణాలతో వెళ్తూ ఓ దుండగుడు కింద పడిపోయాడు. ఘటనా స్థలికి చేరుకున్న సీసీ గౌస్ ఆలం విచారణ చేస్తున్నారు. జ్యువెలరీ షాప్ సమీపంలోని డ్రైనేజ్ లో కత్తెర, ప్లాస్టర్, తుపాకీ, మ్యాగజిన్ ను పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలంలోనూ బుల్లెట్లను గుర్తించారు. ఇక సీసీ ఫుటేజ్ ఆధారంగా దుండగుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపును ముమ్మరం చేశారు. కరీంనగర్లోని పీఎంజే జ్యువెలరీ షాప్లో కాల్పులు కలకలం సృష్టించాయి. బైక్లపై వచ్చిన 5 దుండగులు కస్టమర్లలా షాప్లోకి ప్రవేశించారు. నగలు చూపించిన తరువాత గన్తో బెదిరించారు. సిబ్బందిపై కాల్పులు జరిపి నగలను దోచుకెళ్లారు. దుండగుల కాల్పుల్లో 4 సిబ్బందికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చోరీ చేసిన ఆభరణాలతో వెళ్తూ ఓ దుండగుడు కింద పడిపోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న సిపి గౌసాలం విచారణ చేస్తున్నారు. జ్యువెలరీ షాప్ సమీపంలోని డ్రైనేజీలో కత్తెర, ప్లాస్టర్, తుపాకీ, మ్యాగజిన్ ను పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలంలోనూ బుల్లెట్లను గుర్తించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దుండగుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపును ముమ్మరం చేశారు. చైన్ చూపెట్టమన్నాడు. చైన్ చూపెట్టమన్నాక తర్వాత 4 వచ్చారు. చైన్ కావాలన్నారు. చైన్ కావాలన్నాక లోపలికి పోయారు. లోపలికి పోయినాక చూసేమో అంటే ఇంకొక 2 వచ్చి దాన్ని బట్టి సెక్యూరిటీ మీద అటాక్ చేశారు సార్. అందులో ఫోటో పెట్టి నేను బాత్రూమ్ ఉంటుందని బాత్రూమ్ దగ్గర కొంచెం వచ్చిండ్రు. భయపడి బాత్రూమ్ కరీంనగర్ టౌన్ లో అరౌండ్ 11 to 11 మధ్యలో ఒక ఆర్మ్డ్ రాబరీ ఇన్సిడెంట్ జరిగింది. దీంట్లో టోటల్ 5 అక్యూజ్డ్ అలాంగ్ విత్ పిస్టల్స్ వచ్చారు. ఇక్కడ కరీంనగర్ డిస్ట్రిక్ట్ టౌన్ లో ఉన్న పీఎంజే జ్యువెలర్ షాప్ లో ఇది ఆర్మ్డ్ రాబరీ ఈవెంట్ జరిగింది. దీంట్లో ఫస్ట్ 1 అఫెండర్ వచ్చి ఎంక్వైరీ చేశారు జ్యువెలరీ గురించి. ఆ తర్వాత ఇన్ పేర్స్ ఆఫ్ 2 మిగతా 4 కూడా వచ్చారు. మనకి సీసీటీవీ చూస్తే 5 లో 4 పర్సన్స్ కి ఫేస్ కూడా అన్కవర్డ్ ఉంది కాబట్టి ఫేస్ కూడా కనపడింది. దీని ప్రకారం మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము, వాళ్ళకి ఐడెంటిఫై చేస్తున్నాము. ఇక్కడ వచ్చిన తర్వాత వీళ్ళు ఇక్కడ ఉన్న గార్డ్ కి గన్ పాయింట్ లో హోస్టేజ్ చేసి రాబరీ స్టార్ట్ చేశారు. మధ్యలో సేల్స్ మేనేజర్ అదర్ టీమ్ మెంబర్స్ దే ట్రై టు ఓవర్ పవర్ దెమ్. ఓవర్ పవర్ జరిగినప్పుడు వీళ్ళు పానిక్ అయి ఫైరింగ్ చేశారు. టోటల్ 5 పిస్టల్స్ ఉన్నాయి. 4 మనకి కార్ట్రిడ్జ్ దొరికింది. 4 ఫైరింగ్ అయిన తర్వాత వీళ్ళు ఒక బ్యాగ్ లో సమ్ స్టోలెన్ రాబ్డ్ ఐటమ్ తీసుకుని పాడిపోయారు. దీంట్లో ఉన్న విక్టిమ్స్ టోటల్ 4 ఉన్నారు. 4కి గన్ షాట్ ఇంజరీ అయింది, కానీ నాన్ ఫెటల్ ఇంజరీ ఉంది. అందరూ అవుట్ ఆఫ్ డేంజర్ ఉన్నారు. ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళకి ట్రీట్మెంట్ నడుస్తుంది. వాళ్ళు కూడా మేము స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నాము. ఇది కాకుండా జ్యువెలరీ షాప్ లో ఉన్న అదర్ అఫీషియల్స్ కూడా స్టాఫ్ కూడా మేము స్టేట్మెంట్ రికార్డ్ చేశాము. కాల్పులు జరిగిన ప్రదేశాన్ని స్థానిక ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సందర్శించారు. పోలీసులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారని చెప్పారు. వాడు టాస్క్ చేసి రిస్కీ చేసి ఇది చేసినటువంటి అందరూ కూడా కొంత యువకులా కనబడుతున్నారు. కొందరు వెపన్స్ ఉన్నాయి. కాల్పులు జరపడం కూడా దుర్మార్గమైన సంఘటన. ఎందుకనే ఫస్ట్ ఒక వ్యక్తి వచ్చిండు. ఫస్ట్ ఒక వ్యక్తి వచ్చి నాకు 20 గ్రాముల చైన్ కావాలని చెప్పారు. మనకు వాటర్ ఇచ్చి చైన్స్ చూపెడుతున్న తరుణంలో బయట ఇంకిద్దరు వచ్చారు. మన సెక్యూరిటీ అతను వాళ్ళని ఆపే ప్రయత్నం చేసిండు. మాకు కూడా గోల్డ్ కావాలన్నప్పుడు మిగతా 2 కూడా లోపడిపోయారు. వీళ్ళు కూర్చునే టైంలోనే గోల్డ్ అంతా చూపెడుతున్న టైంలోనే ఇంకా 2 వ్యక్తులు లోపడిపోయి అందరినీ నిల్డౌన్ చేయించి అందరికి మాస్క్ వాళ్ళతో తెచ్చుకున్న తాళం కట్టేసి వాళ్ళతో తెచ్చుకున్న ప్లాస్టర్ మొత్తం అంటేయడం, బ్యాండేజ్ మొత్తం అంటేయడం. దాని తర్వాత సేల్స్ మేనేజర్ ఇంకో వ్యక్తి 2 కూడా దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు.
అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఆ 5 వ్యక్తులు కూడా వీళ్ళ మీద కాల్పడం, సేల్స్ మేనేజర్ మీద వీళ్ళ తల మీద కాల్పులు జరపడం, మిగతా అందరి మీద భుజం మీద కాల్పు జరపడం, నిజంగా వాళ్ళు చాలా డేర్ చేశారు. నేను ఆ వీడియో చూశాను. దానిలో ఉన్న సిబ్బంది చాలా డేర్ చేసి అడ్డుకునే ప్రయత్నం చేశారు. దానివల్లనే వాళ్ళు కాల్పులు జరిపారు. కాబట్టి ఆ కాల్పులు జరిపిన సందర్భంలో వాళ్ళ గాయాలనే వాళ్ళని ఆత్మ తీసుకుపోయారు. అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయని చెక్ చేయడము, బెదిరి చేయడం, వాళ్ళందరూ కూడా కేంద్రం సంబంధం ప్రాణాపాయం ఏం లేదు చెప్పి డాక్టర్ చెప్తున్నారు. నేను మాట్లాడినా ప్రాణాపాయం ఏం లేదు. వాళ్ళందరూ కూడా హైదరాబాద్ తరలించాలని చెప్పి కూడా నిర్ణయించడం జరిగింది. కరీంనగర్లో పట్టపగలే దోపిడీ జరిగిందంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏ పరిస్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు మాజీ మంత్రి గంగుల కమలాకర్. భద్రత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఇటువంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదన్నారు. వ్యాపారులకు, ప్రజలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు గంగుల కమలాకర్. నిజంగానే పక్క కేంద్ర మంత్రి ఉన్నాడు. రేపు పొద్దున ఆయనకేమైతాడు? ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయినట్టే కదా. కేంద్ర మంత్రి ఇంటి పక్కగా అయింది కదా. ఏది మీ నిఘా? ఏం చేస్తుంది ప్రభుత్వం? అటు వెంటనే మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, ఆ కేంద్ర మంత్రి గాని ఎమ్మెల్యే గాని భయోందనలకు గురి కాకుండా ప్రజలకు భద్రత కల్పించండి, ప్రజల ఆశలకు భద్రత కండి, వ్యాపారస్తులకు భద్రత కల్పించండి. మేము ఈ ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వం ఎప్పుడు ఇలాంటి సంఘటన జరగలేదు, ఇక జరగొద్దని కోరుకుంటున్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము దీని మీద ఉక్కుపాదం మోపాలని చెప్పి ప్రభుత్వం ఉన్నప్పుడు 710 యాక్టివ్ ఉన్నాయి. ఆ 710 కూడా మేము చూసి కమాండ్ కంట్రోల్లో చూసినాము. దాని డిస్ప్లే అవుతుంది. దానికి అనుగుణంగా ఒక డిస్ప్లేలో పెట్టినాం. ఈ ప్రభుత్వం వచ్చినాక దాన్ని నీరుగార్చిందో తెలియదు. 710 కెమెరాలు నడుస్తున్నాయా లేదా కూడా చూసుకోండి. కమాండ్ కంట్రోల్ అనుసంధానమైందా లేదా అది పోలీసు తెలిసి దాని ఆ కమాండ్ కంట్రోల్లో డెఫినెట్ గా ఈ నిఘా ఎక్కడ ఏ కెమెరాలో ఉండడంగా దొరుకుతుంది. అంత పకడ్బందీగా మేము పెట్టినాం. ఆ రోజు ప్రధాన అంశం తీసుకున్నాం. డెవలప్మెంట్ తో పాటు నేను వ్యక్తిగత ఒక ప్రధాన అంశం ఏం తీసుకున్నామంటే కరీంనగర్ ప్రజల భద్రత. ఆ రోజు స్టేట్మెంట్ చూడండి. కరీంనగర్ లో ఎవరైనా యాంటీ సోషల్ ఎలిమెంట్ కనబడితే కాలు పెడితే ఈ యొక్క కమాండ్ కంట్రోల్ కనబడతా అని చెప్పడం జరిగింది. మరి ఏది నిఘా వైఫల్యం ఏంటంటే కదా. వాళ్ళ సిబ్బంది మీద దాడి చేసి రాబరీ చేసినటువంటి సంఘటన దురదృష్టకరం. కాకపోతే 4-5 పర్సన్స్ మీద అక్కడ లోపల ఫైరింగ్ జరిగింది. అదృష్టవశాత్తు భగవంతుని దయ వల్ల వాళ్ళందరూ కూడా సేఫ్గా ఉన్నారు. సిపిఆర్తో ఇప్పుడే మాట్లాడినాం. దే ఆర్ ఆల్ అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పారు. వాళ్ళని మెరుగైన వైద్యం కోసం ఇంకా బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వమని కూడా చెప్పినాం. ఖచ్చితంగా ఇప్పటికే పోలీసు సిపి గారు చెప్తున్నారు, వాళ్ళు ఎంతటి వారైనా పట్టుకుంటాం, తొందరలోనే అతి తక్కువ కాలంలో పట్టుకుంటాం అని చెప్తున్నారు. ఇప్పటివరకైతే బాగానే ఆస్తి నష్టం జరిగింది. దురదృష్టవశాత్తు ఏంటంటే ఎవరికి కూడా అదృష్టవశాత్తు ఎవరైతే గాయపడ్డారో వాళ్ళందరూ కూడా దేవుని దయ వల్ల క్షేమంగా ఉన్నట్టు చెప్తున్నారు. చాలా సంతోషం. ఇంకా వాళ్ళకు మెరుగైన వైద్యం అందించాలని చెప్పి మేము ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్తాం. అవసరమైతే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి వాళ్ళకందరికీ మెరుగైన వైద్యం అందించాలా, మంచి కార్పొరేట్ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించేలా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి వారందరి ప్రాణాలు కూడా కాపాడుకునే ప్రయత్నం మన ప్రభుత్వం చేస్తుంటారు. కరీంనగర్లో కాల్పుల ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి రమణ లైవ్ ద్వారా జాయిన్ అవుతున్నారు. రమణ, చెప్పండి. గ్రేసీ, ఖచ్చితంగా అంటే కాల్పుల ఘటనకు సంబంధించి ఉదయం నుంచి కూడా ఒక బిక్కుబిక్కుమంటూ మనం చూస్తున్నాం ఒక వాతావరణాన్ని. మొత్తంగా కరీంనగర్ జ్యోతినగర్ ప్రాంతము 11:11 ఉరికి పడింది. ప్రత్యక్ష సాక్షులు కొంతమందిని బయట కూడా గన్స్ పెట్టి బెదిరించినట్టుగా కూడా చెప్తున్న నేపథ్యంలో మొత్తంగా ఒక బీభత్సం అని చెప్పుకోవచ్చు, ఒక భీతి గొలిపే అంశం అని చెప్పుకోవచ్చు. మొత్తం నడి బొడ్డున కరీంనగర్లో కేంద్ర సహాయ మంత్రి కార్యాలయము ఆయన ఇంటి పక్కనే ఈ ఘటన జరగడంతో మొత్తంగా ఇది ఒక నిఘా లోపంగా కూడా చెప్తారు. ఎందుకంటే కరీంనగర్ స్మార్ట్ సిటీ 711 కెమెరాలు పెట్టారని చెప్తున్నారు. ఈ క్రమంలో కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి మొత్తంగా కూడా పరిశీలించే అవకాశం ఉంది. నిన్న రాత్రే ఇక్కడ పూర్తిగా నాకాబందీ నిర్వహించి పెద్ద ఎత్తున మొత్తం ఎక్కడికక్కడ తనిఖీలు చేపట్టారు. అయితే ఈ రోజు ఉదయమే వాళ్ళు దుండగులు 5 మొత్తం 5 గన్స్ తోని లోపలికి చొరబడటము, 4 పైన కాల్పులు జరపడంతో ప్రస్తుతం మనము అపోలో ఆసుపత్రి వద్ద ఉన్నాం కరీంనగర్ లో. ఈ అపోలో ఆసుపత్రిలో 2 చికిత్స పొందుతున్నారు. మొత్తం 4లో ముస్తాక్ అనే వ్యక్తికి తల
తలకు గాయాలు కావడంతో మొత్తంగా అతన్ని హైదరాబాద్కు తరలించారు. ఒకరు డిశ్చార్జ్ అయ్యారు, మరొక ఇద్దరు ఇప్పుడు ఇందులో చికిత్స పొందుతారు. ఎవరి ప్రాణాలకు కూడా హాని లేదు అని చెప్పి చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తంగా చూడొచ్చు కొంత ముస్తాక్ సంబంధించి మాత్రం పరిస్థితి విషమంగా ఉన్నట్టు చెప్తున్నారు. అందుకే ఆయన హైదరాబాద్ తరలించారు. ఈ విధంగా ఉంటే మొత్తంగా ఆ పిఎంజే జ్యువెలరీలో కూడా మనకు పెద్ద ఎత్తున రాబరీ కూడా జరిగిందని చెప్పి తెలుస్తుంది. 4 కోట్ల రూపాయల వరకు రాబరీ జరిగి ఉంటుందని చెప్పేసి ఒక అంచనా ప్రాథమికంగా అంచనా చెప్తున్నారు. సిపి కూడా మాట్లాడారు. ఖచ్చితంగా ఒకరు ముసుగుతో లోపలికి వచ్చారు, మరొకరు ఒక నలుగురు మాత్రం ముసుగులు లేవని చెప్పి చెప్తున్నారు. కానీ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళంతా కూడా ముసుగులు ధరించినట్టు కొంతమంది ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. సీసీ కెమెరా ఫుటేజ్ లో కూడా మనం చూసాము లోపల వాళ్ళు ఏ విధంగా పెనుగులాడుతున్నారు, మొత్తంగా లోపల ఎలాంటి వ్యవహారం జరిగి ఉంటుంది, ఎలాంటి ఘర్షణ జరిగి ఉంటుంది అనేది కూడా మనకు ఫుటేజ్ చెప్తుంది. ఈ నేపథ్యంలో మొత్తంగా మనం చూస్తే ఈ రోజు కరీంనగర్ నగరము ఒక భద్రతా వైఫల్యానికి సంబంధించి ఇదొక కీలకమైన విషయంగా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే దీన్ని ఖచ్చితంగా పోలీసులు సవాల్గా తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు పక్కా ప్రొఫెషనల్స్ అయి ఉండవచ్చు. ఎందుకంటే గతంలో కూడా చొప్పదండి బ్యాంకులో ఇలాంటి ఘటన జరిగింది. పట్టపగలే వాళ్ళంతా కూడా గన్స్ తోని వచ్చి బ్యాంకు సిబ్బందిని బెదిరించిన ఘటన, వాళ్ళు టెర్రరిస్టులు అనేది కూడా అప్పుడు మనకు కలకలం రేపిన ఘటన. అయితే వీళ్ళెవరు అనేది ఇప్పుడు ఒక ప్రశ్నగా మిగిలింది. ఈ నేపథ్యంలో వాళ్ళు అటు మల్కాపూర్ వైపు వెళ్లారా లేక హుస్నాబాద్ వైపు వెళ్లారా అనే ఒక ఆరా తీస్తున్నారు. ఈ రెండు వైపులకు వెళ్ళినట్టుగా కూడా కొంత తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పోలీసులు అన్ని కూడా ధృవీకరించాల్సి ఉంది. ప్రాథమికంగా విచారణ జరుగుతుందని చెప్తున్నారు. మరొకవైపు ఫోరెన్సిక్ నిపుణులు కూడా ఫింగర్ ప్రింట్స్ ను కూడా సేకరించారు. లోపల మనం చూడవచ్చు, మనం బ్యాంకులో కూడా చూశాము, మొత్తంగా రక్తసిక్తమైన పరిస్థితి మనం చూశాము. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మొత్తంగా ఈ క్రమంలో వాళ్లకు చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అన్ని చర్యలు సహాయక చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా ఇప్పటికే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆదేశించారు. మొత్తంగా చూస్తే కరీంనగర్ నగరము ఆదివారం సెలవు రోజు పూర్తిగా ఒక ఉలిక్కి పడిందని చెప్పుకోవచ్చు. ఒక భయానకమైన వాతావరణాన్ని మనం ఉదయం నుంచి కూడా చూస్తున్నాము. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన దర్యాప్తును ఎంత వేగిరంగా పూర్తి చేస్తారు, ఇది పోలీసులకు ఒక సవాల్గా మారింది. ముఖ్యంగా రాజకీయ రంగు కూడా పులుముకుంది. అటు బీఆర్ఎస్ నేత స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో పాటుగా ప్రస్తుతం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కూడా దీనిపైన మాట్లాడినట్టు తెలుస్తుంది. మరొకవైపు డీసీసీ అధ్యక్షుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కూడా వచ్చారు. పోలీసులతో ఆరా తీశారు ఎలా జరిగిందని చెప్పేసి. లోపల జ్యువెలరీ షాప్ యజమానులతో కూడా మాట్లాడారు. మొత్తంగా ఇది ఖచ్చితంగా సీరియస్ గా తీసుకుంటామని చెప్పారు. కానీ మొత్తంగా కరీంనగర్ వంటి స్మార్ట్ సిటీ వంటి నగరంలో ఇట్లాంటి ఘటన అనేది ఆదివారం సెలవు పూట ఉదయము మొత్తంగా కాల్పుల ఘటన అనేది చాలా తీవ్ర కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరికి ప్రాణాపాయం లేదు కాబట్టి ఇప్పుడు దీనికి సంబంధించిన సీరియస్నెస్ కొంత తక్కువ కనిపిస్తున్నప్పటికీ ఇది మాత్రం ఖచ్చితంగా చాలా పెద్ద అంశము, పెద్ద ఇష్యూ అని కూడా ఒక చర్చనైతే మనకు కరీంనగర్లో కనిపిస్తుంది. గ్రేసి అంటే రమణ, ఘటన జరిగిన వెంటనే కూడా మీరు చెప్పినట్టు ఫారెన్సిక్ ఆఫీసర్స్ అక్కడికి చేరుకుని ఎవిడెన్స్ కలెక్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఏదైతే ఫింగర్ ప్రింట్స్ కానీ దుండగులకు సంబంధించిన డీటెయిల్స్ కానీ కలెక్ట్ చేసే ప్రయత్నం చేశారు. మరి దానికి సంబంధించిన రిపోర్ట్స్ ఏమైనా వచ్చాయా, ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా? ఇదే విషయానికి సంబంధించి సిపి ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్తో మాట్లాడినప్పుడు ఆయన ఖచ్చితంగా కొన్ని ప్రాథమికమైన అంచనాలు ఏవైతే ఆ పిఎంజే జ్యువెలరీ యజమాన్యంతో మాట్లాడారో, అదేవిధంగా సీసీ ఫుటేజ్లో గమనించారు, అవన్నిటిని కూడా వివరాలను వెల్లడించారు. ఒకరు మాస్క్తో లోపలికి వచ్చారు, ఒక నలుగురు మాస్కులు లేకుండా వచ్చారు. వీళ్ళంతా కూడా లోపలికి వచ్చిన తర్వాత సాధారణ వినియోగదారులాగానే పిఎంజే జ్యువెలర్స్లోకి చొరబడ్డారు. ఆ తర్వాత అక్కడ మొత్తంగా నగలు కొంటామని చెప్పేసి ముందు ఒక బేరం మొదలు పెట్టారు. ఆ తర్వాత లాకర్స్ తాళాలు ఇవ్వాలని చెప్పి అడిగారు. ఆ క్రమంలో ముస్తాక్ మేనేజర్ నాడు అతను కొంత ప్రతిఘటించేసరికి మొత్తంగా నలుగురు పైన కాల్పులు జరిపారు. దాంతో మొత్తంగా బయట వాళ్ళు పారిపోయే క్రమంలో, ఆ కాల్పుల ఘటన తర్వాత పారిపోయే క్రమంలో కొంతమంది బయటకు వచ్చిన వారి పైన కూడా కొంత భయపడ పెట్టినట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలో ఎక్కడికక్కడ ఒకవైపు ముగ్గురు, ఒకవైపు ఇద్దరు, మొత్తంగా 5గురు కూడా పారిపోయినట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలో 2 బుల్లెట్స్, కొన్ని ఆధారాలు కూడా లభించాయి. వాళ్ళు కింద పారేసుకున్నాయి. మొత్తంగా ఒక సెల్ ఫోన్ కూడా లభించింది. మొత్తంగా వీళ్ళెవరు పక్కా ఒక రెక్కి నిర్వహించి ఇదంతా కూడా పాల్పడినట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలో దాని పక్కనే ఒక బ్యాంక్ ఉంది, మొత్తంగా ఫ్రూట్స్ షాప్స్ ఉంటాయి. ఈ నేపథ్యంలో హడావిడిగా ఉండే ప్రాంతాల్లో ఇంత పెద్ద ఘటన జరగడము, అది కూడా సెలవు పూట జరగడంతో మొత్తంగా కరీంనగర్ నగరం ఉలిక్కి పడింది, ఒక భయాందోళనకు గురైందని కూడా చెప్పుకోవచ్చు. గ్రేసి
అంటే శ్రీనివాస్, పిఎంజే అనేది ఒక బ్రాండెడ్ జ్యువెలరీయే, ఎప్పుడు కూడా హై సెక్యూరిటీ ఉండే జ్యువెలరీ షాపే అది. మరి అలాంటి జ్యువెలరీ షాప్లోకి 5 నుంచి 6 దుండగులు అందులోకి చొరబడి కాల్పులు జరిపి నగదు ఎత్తుకెళ్లారు అంటే అది అంత ఈజీ టాస్క్ అయితే కాదు. ఇప్పుడు ఈ ఘటనలో మనకి ప్రధానంగా మూడు అనుమానాలు ఉన్నాయి. ఒకటి, వాళ్ళు ఇంటర్నేషనల్ ముఠాకి సంబంధించిన వాళ్ళ, 2 లోకల్ గ్యాంగా, మూడోది ఏంటంటే ఎవరైనా సిబ్బంది హెల్ప్ ఉందా, ఇంకెవరైనా అక్కడ షాప్లో ఉండే వాళ్ళ హెల్ప్తోనే వాళ్ళు ఇట్లా చేయగలిగారా అనే డౌట్ కూడా మనకి రైజ్ అవుతోంది. దీని మీద మీరేమంటారు? 100%. ఎందుకంటే ఇది గతంలో మనం చొప్పదండి బ్యాంకు సంబంధించి చూస్తే టెర్రరిస్టు ముఠాలు బ్యాంకులోకి గన్స్ పట్టుకొని లోపలికి చొరబడి మొత్తం కలకలం రేపాయి. దేశవ్యాప్తంగా కూడా అదొక చర్చగా మారింది. అయితే ఈ క్రమంలో ఇప్పుడు వచ్చిన వాళ్ళు మీరు అన్నట్టు అంతర్జాతీయ స్థాయిలో ఉన్న టెర్రరిస్టులకు సంబంధించిన ముఠాయి ఉంటుందా, లేకుంటే అంతర్రాష్ట్ర దుండగులై ఉంటారా? వీళ్ళు పక్కా ప్రొఫెషనల్స్గా రెక్కి నిర్వహించే ఈ మొత్తం దొంగతనానికి, దోపిడీకి పాల్పడేందుకు ప్రయత్నం చేసినట్టుగా మనకు అనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మొత్తంగా అంటే అక్కడ ఉన్న పిఎంజే జ్యువెలర్స్కి సంబంధించి సిబ్బంది ఎవరన్నా వారికి సహకరించారా లేదా అనే విషయం మాత్రం ఖచ్చితంగా పోలీసు దర్యాప్తు తర్వాతనే వెల్లడవుతుంది. ఇప్పటివరకు అయితే పోలీసులు కానీ, పిఎంజే జ్యువెలరీ షాప్ యాజమాన్యం కానీ ఇంకెవరు కూడా వెల్లడించారు. కానీ అక్కడ సెక్యూరిటీ మాత్రం చాలా తక్కువగా ఉంది. సెక్యూరిటీ ల్యాబ్స్ అనేది మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే సాధారణ వినియోగదారులాగానే లోపలికి చొరబడి ఆ తర్వాత కాల్పులకు తెగబడ్డ ఘటన, లోపల పెనుగులాట, అదేవిధంగా ప్రతిఘటించిన నేపథ్యంలో మొత్తంగా ఎదురుదాడి చేసి వాళ్ళు పారిపోయే క్రమంలో ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. గ్రేసీ. రైట్, థ్యాంక్ యూ రమణ, థ్యాంక్ యూ ఫర్ ద డీటెయిల్స్.